8వ వచనం ఒకసారి చదువుకుందాం. FC 2:8. పేజ్ నంబర్ 174. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పి ఇప్పుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన సంఘముకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఎలా రక్షింపబడ్డామో, మన జీవితము దేవుడు మనకి రక్షణ భాగ్యమును ఎలాగ ఇచ్చాడు అనే దాని గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన సంఘముకు చెప్తూ ఉన్నాడు. మరి బాబు, మీరు దేని ద్వారా రక్షింపబడ్డారు? విశ్వాసం ద్వారా రక్షింపబడ్డారు. దేవుని కృపచేతనే మీరు అందరూ కూడా ఏమైనారు? ఈ రక్షణ భాగ్యమును పొందుకొని ఉన్నారు. ఇవి రావడము ఎవరి వరం అంట? దేవుడు మనకి ఇచ్చిన వరం. ఈరోజు వరం అనగానే మనం ఏమనుకుంటాం? చాలా వరాలు ఉన్నాయి. ఏం వరాలు? మనం ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు, అలాగే మనం బయట ఉన్నప్పుడు వరం అంటారు. అంటే దేవుడు పలానా వరం ఇస్తాడు, ఆ వరంని దాన్ని అనుసరించి మన కుటుంబం అంతా మనం ముందుకు వెళ్ళాలని. అయితే ఇది దేవుని వరము అని అంటే విశ్వాసం ద్వారా. ఈరోజు మనము ఈ విశ్వాసం మన జీవితంలోకి ఎలా వచ్చిందని అంటే, అదే అధ్యాయంలో కింద ఒక వచనం ఉంటుంది చూడండి, 20వ వచనం చదువు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉంటున్నటకు కట్టబడి ఉన్నారు. అయితే మనము ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు చదివిస్తున్నానంటే, మనము ఎవరో ఒకరు మనలో ఆ విత్తనం వేస్తే, ఏది యేసు అనే విత్తనమో, ఆ విశ్వాసం అనేది మనలోకి వచ్చింది. విశ్వాసం అనేది కూడా ఇప్పుడు చూడండి, ఎంతో మంది ఉన్నారు, అందరూ రక్షింపబడలేదు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, విశ్వాసం ద్వారానే మీరు రక్షింపబడ్డారంటున్నారు. దేవుని కృపచేతనే రక్షింపబడ్డారని చెప్తున్నాడు. విశ్వాసము మన జీవితంలోకి రావాలంటే ఎంతో మంది ప్రయాసపడితే గానీ ఆ విశ్వాసం అనేది మన జీవితంలోకి రాలేదు. ఎంతో మంది ఎన్నో దేవుని మాటలు వినంగా అది ఎన్నో రోజులకి మన జీవితంలో ఏమైంది? అది ఫలించింది. అప్పుడు చూడండి, వినటం యేసుక్రీస్తు మాటని మీరు వింటే గానీ మీ జీవితంలో ఏం రాదు? విశ్వాసం రాదు. ఆయన మాట ఎప్పుడైతే విన్నామో, ఆ మాట ప్రకారం ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినామో, ఈ రోజు మన జీవితంలో ఆయన కృపచేత మనం ఈరోజు రక్షింపబడి ఉన్నాం. ఈ రక్షణ భాగ్యం ముందు మనం ఎలాగున్నామో ఒక మాట అదే అధ్యాయంలో 4వ వచనం చదువు. 2:4. దేవుడు కరుణా సంపన్నుడై ఉన్నాడు. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. చాలు. ఇక్కడ చూడండి, ఆయన కరుణా సంపన్నుడై ఉండి, ఎందుకనంటే మనము అసలు ఈ లోకములో ఎంతో భయంకరమైన సిచ్యువేషన్లో, పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత మనం ఏమై ఉన్నామంట? సచ్చిన వారమై ఉన్నాం. ఆయన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? బ్రతికించుకున్నాడు అని చెప్తాడు. ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత ఆయన ఈరోజు మన వల్ల ఏం చేసి ఉన్నాడు? ఆయన బ్రతికించుకుని ఉన్నాడు. అంటే ఆయన ప్రేమ చేత, ఆయన కృప చేత మనం ఇంతకు ముందు పిల్లలు రాసిన పత్రికలు చదువుకున్నాం కదా. ఆయన విడవకూడని భాగ్యమును విడిచి, ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి మన పాపములు, మన శాపములను ఆయన సిలువలో భరిస్తే కానీ ఈరోజు మనకి ఏం రాలేదు? ఈ రక్షణ భాగ్యం రాలేదు. ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితము దేవుడు మన కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగం వల్ల మనకేం వచ్చిందని అంటే ఈ రక్షణ భాగ్యం వచ్చింది. చూడండి, ఒక మాట ఇజ్రాయెల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే 430 సంవత్సరాలు వాళ్ళు కఠిన కారాగార శిక్ష, అంటే బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్నప్పుడు దేవునికి వాళ్ళు ఎలాగున్నారంటే
ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్నారు, ప్రతిరోజు దేవుడిని ఏం చేస్తున్నారు, పోరాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు చెరలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడితో మాట్లాడుతున్నారు. కానీ దేవుడు 430 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఏమి ఇచ్చాడు? విడుదలనిచ్చాడు. ఎక్కడి నుంచి? ఆ ఐగుప్తి బానిసత్వం అనే చెర నుంచి. అంటే ఒక పరువు రాజు కింద వాళ్ళు బానిసలుగా, వాళ్ళు 24 గంటలు ఉంటే దగ్గర దగ్గర కనీసం 4 గంటలు కూడా వాళ్ళు పడుకునేదానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేశాడు? విడిపించాడు. దేని చేత విడిపించాడు అని అంటే దేవుని కృప చేత. ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికరం చేతనే వాళ్ళని ఆ ప్రదేశం నుంచి విడిపించాడు. అంటే వాళ్ళు ఒక బానిసత్వంలో ఉన్నారు, వాళ్ళు ఒక చెరలో ఉన్నారు. అయితే మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏమై ఉన్నామంట? మనం అపరాధముల చేత ఏమై ఉన్నామో చచ్చిన వారమై ఉన్నాం. అంటే మనిషి బ్రతుకున్నాం కానీ మనలో ఏం లేదు? జీవం లేదు. ఆత్మ సంబంధముగా మనము జీవించడం లేదు, భౌతిక సంబంధముగా ఉన్నాం. ఎందుకు? మనం అపరాధం, ఈ అపరాధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏదైనా వనం నుంచి అది తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది. కానీ ఆ పాపం అనేది ఏమవుతుంది? వస్తూనే ఉందన్నమాట. అయితే ఈ పాపములకు ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు ప్రభువారు, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన చిందించిన రక్తము ద్వారా ఈరోజు మనకి ఏమొచ్చిందో తెలుసా? రక్షణ భాగ్యం అనేది వచ్చింది. మన పాపములు, మన శాపములను ఆయన ఏం చేశాడు? సిలువలో భరించాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వాసము, ఆయన మాట మన హృదయంలోకి చేరితే గాని రాదు. చాలా మందిము బాప్తిసం తీసేసుకుంటూ ఉంటాం, రక్షణ తీసేసుకుంటాం, కానీ దేవునికి దూరంగానే ఉంటాం. ఏం చేస్తాము? దేవునికి దూరంగానే ఉంటాం. అయితే మనం పూర్తిగా మారి ఉన్నామా, పరిపూర్ణంగా ఉన్నామని అంటే లేదు. అందుకెందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేనే మీ అందరికి ఎగ్జాంపుల్. ఏంటనంటే నేను 2011 డిసెంబర్ 25వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. తీసుకుంటే 2017 అక్టోబర్ 17 వరకు నేను అసలు దేవునికి దగ్గరగానే లేను. సినిమాలు చూస్తున్నాను, నేను ఏదైతే లోకంలో చేయవలసిన పనులు ఏమున్నాయో అవన్నీ చేస్తున్నాను. కానీ నేను మాత్రం ఏం తీసుకున్నాను? బాప్తిసం తీసుకున్నాను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన కొరకు ఇంత చేశాడు కదా అని అంటే అప్పటి నుంచి ఆ దగ్గర 7 సంవత్సరాలు ఏమై ఉన్నాను? దేవుని మాట తెలుసుంది కానీ దాన్ని నేను ఇక్కడ వరకు తీసుకోలేదు. ఏం చేయలేదు? ఇక్కడ వరకు తీసుకోలేదు. ఈ రోజు కూడా చాలా మంది ఏదో పాస్టర్లు చెప్తున్నారు, ఎవరో చెప్తున్నారు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం అని అంటే బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. మన హృదయమును దేవునికి పూర్తిగా సమర్పించలేకపోతూ ఉన్నాం. నువ్వు ఏ రోజైతే రక్షణ భాగ్యము పొందుకుంటావో ఆ రోజు నుంచే నీ హృదయము, నీ దేహమును నువ్వేం చేయాలి? దేవుని ఆలయముగా చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మనం ఉన్న ఇక్కడ ఈ చర్చిని ఎలా ఉంచుకొని ఉన్నాము? చాలా నీట్గా ఉంచుకొని ఉన్నాం. అదే విధముగా మన ఇల్లుని కూడా ఏం చేస్తాము? చాలా నీట్గా పరిశుద్ధంగా ఉంచుకుంటాం. ఎందుకనంటే ఎవరిని వస్తే బాగోదేమో, స్మెల్ వస్తుందేమోనని. అదే విధముగా దేవునికి సమర్పించిన ఈ దేవాలయము, ఈ దేహమును ఆయన ఆలయముగా చేసుకున్నప్పుడు ఇంకా దేనికి కూడా ఏముండకూడదు? చోటు ఉండకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఎవరు నివసిస్తారు? దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసించే దేవాలయములో దేవునికి సంబంధించిన విశ్వాసులు ఉండాలి, దేవునికి సంబంధించిన వాక్యం ఉండాలి, దేవునికి సంబంధించిన ఆ అమూల్యమైన ఆయన రక్తంతో కడగబడి ఉన్న మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో నింపబడిన వారముగా ఉండాలి. ఈ విశ్వాసము చూడండి, నేను ఒకవేళ బహుశా అప్పుడు ఎందుకు తీసుకున్నానో కూడా నాకు తెలియదు. అలా తీసుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత దేవుడు మాట్లాడితే కానీ మనం ఏం చేయలేదు, ఇందులో ముందుకు రాలేదు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడితే కానీ మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే మన పాపములు కడుక్కునే పరిస్థితి వరకు వెళ్ళకూడదు. దేవుడు ఎవరో ఏదో చెప్పారని కాదు, దేవుడు మొదట మనతో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడితే ఖచ్చితంగా మనము ఆయన పాదముల దగ్గరికి మనం ఆయన నాతో మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే ఆయన నాతో మాట్లాడినప్పటికి నాకు బైబిల్ గురించి తెలియదు, పూర్తిగా తెలియదు. 2017 అక్టోబర్ 17 వరకు నాకు ఈ బైబిల్ గురించే తెలియదు. కానీ నేను సేవకుల కుటుంబంలో పెళ్లి చేసుకున్నాను, సేవకుల కుటుంబంతో తిరుగుతూ ఉన్నాను. ఎవరు చెప్పింది కూడా నేను ఇక్కడ వింటాను కానీ ఇక్కడ వరకు తీసుకోను. కాలేజీలో కూడా అంతే.
ఇక నేను చదివిన చదువు అంతా కూడా టీచర్ చెప్పిందే వినేది లేదు. ఆ బుక్స్ తీసుకున్నామా, చదివినామా, రాసినామా, అంతే, ఎగ్జామ్లో పాస్ అయినామా, అంతేగాని అలా ఉండేవాడిని. అదే ఈ దేవుని వాక్యం చెప్తూ ఉన్నా కూడా సరే నేనేం చేసుకునేవాడిని కాదంటే తీసుకునేవాడిని కాదు. కానీ దేవుడు ఏదో ఒక రోజు మనతో మాట్లాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడితే ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నది ప్రతి ఒక్క దాన్ని మనం వెంటగా ఎంచుకుంటాం, పరిగెత్తుకొని ఆయన దగ్గరికి పరిగెడతాం, ఇంకెక్కడ నిలవడం, ఎవరితో మాట్లాడడం. ముందంతా మన కార్యములు ఏమై ఉన్నాయంట చూడండి, సచిన వారమై ఉన్నామంటారు కదా. మీరు ఏమై ఉన్నారు? మీ అపరాధముల చేత, అపరాధములు మీ దోషముల చేత ఏమై ఉన్నారు? సచిన వారై ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? క్రీస్తు కూడా మనల్ని బ్రతికించుకున్నాడు. ఆయన ప్రేమ చేత ఈరోజు మనం అందరం కూడా బ్రతికి ఉన్నాం. బ్రతికి ఉన్నామంటే రెండు రకాలు, ఆత్మ సంబంధంగా బ్రతికి ఉన్నవారు ఉన్నారు, భౌతిక సంబంధంగా బ్రతికి ఉన్నవారు ఉన్నారు. ఈ రోజు మనం బ్రతికి ఉన్నది ఎక్కడంటే దేవుని ఆత్మ సంబంధంగా బ్రతికి ఉన్నాము. మనలో ఆత్మ ఎప్పుడైతే కార్యము జరిగిస్తుందో అప్పుడు నేనేం చేశానో తెలుసా? ఎప్పుడైతే నాతో దేవుడు ఆ రోజు మాట్లాడాడు, ఆ రోజు సాయంత్రం నుంచి బైబిల్ తీశాను. కానీ నాకు ఏం చేయాలో, ఓపెన్ చేస్తే ఏం చేయాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు, దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో ఏం తెలియదు. కానీ ఆ రోజు నుంచి దేవుడు నాతో మాట్లాడినప్పుడు కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం తీసి ఆ రోజు నుంచే మేము కుటుంబ ప్రార్థన అనేది స్టార్ట్ చేసాం. అంటే దేవుని కార్యములు ఎలాగుంటాయనంటే మనలో విశ్వాసం లేకుండా మనం ఏమి కూడా సాధించలేము. మొదట దేవుని వైపు నువ్వేం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం కలిగితే నీలో ఆ ఫలం అనేది ఫలిస్తుంది. విశ్వాసం లేకుండా నువ్వెన్ని సంవత్సరాలు, నేను అదే జయశ్రీ విషయంలో చూడు, బైక్ తీసుకొని పిల్లల్ని తీసుకొని చర్చి దగ్గర వదిలేవాడిని, అలాగ వచ్చేసేవాడిని. అంటే చర్చికి కూడా వెళ్ళేవాడిని కాదు. వీళ్ళందరికీ తెలుసు, వీళ్ళందరూ చర్చికి వెళ్తే నేను 2 సినిమాలు చేసి వచ్చి వీళ్ళకి స్టోరీ చెప్పేవాడిని అక్కడ చర్చిలో, మెయిన్ చర్చిలో. అంత భయంకరమైన పరిస్థితులు బాప్తిసం తీసుకున్న తర్వాత. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నామనంటే దేవుడు మనతో మాట్లాడితే ఖచ్చితంగా ఈ లోకమును మనం వెంటగా ఎంచుకుంటాం. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క దానిని మనము వదిలి ఆయన వైపు పరిగెత్తుకొని వస్తాం, అంతే. ఈ లోకంలో దేనిని ఇష్టపడము. అప్పుడు దేవుడు తప్ప వేరే ఆలోచనే మనలో ఉండదు. ఎందుకనంటే ఆయన మనతో మాట్లాడితే ఆయన ఖచ్చితంగా మనలో నివసిస్తాడు. హల్లెలూయా. ఆయన మనలో నివసిస్తే మనం ఖచ్చితంగా ఆయన కార్యములు మనం చేయగలుగుతాం. ఆయన కార్యములు మనం స్టార్ట్ చేసామంటే ఆయన ఎప్పుడు నిన్ను నన్ను వెనకకి తిరిగి చూడలేడు. ఎందుకనంటే ఆయన జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు వారికి కూడా మీరు అలాంటి స్థితిలో ఉన్నారేమో, అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటము అసాధ్యం. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు? నీకు రక్షణ భాగ్యం ఇస్తాడు. మొదటిది మనము రక్షణ భాగ్యం అనుకంటే అందరూ ఏదో తీసుకున్నారంటే మేము దగ్గర ఒక చిన్నప్పుడు అనుకుంటాను, వీడంతప్పుడు అమెరికన్స్ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి చెరువులోకి తీసుకెళ్ళిపోతున్నారు, అందరిని అలా ముంచి తీసుకొచ్చారు. ఆ చిన్న వయసులోనే మమ్మల్ని కూడా ఏం చేశారు? అందులోకి తీసుకెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్ళామో తెలియదు, అక్కడి నుంచి ఎందుకు వచ్చామో కూడా తెలియదు. అందరూ అందులో మునిగేస్తున్నారు, మనం కూడా ఏం చేయాలి? మునిగి వచ్చేయాలి, అంతే. అది కాదు, అసలు యేసు అంటే ఎవరు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరు అనేది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఆయన గురించి మనం ఎప్పుడైతే వెతకడం స్టార్ట్ చేస్తామో, ఆయన యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఖచ్చితంగా మన హృదయంలో ఏమొస్తుంది అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ నిన్ను లోకం నుంచి దూరం చేస్తుంది, దేవునికి దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా. ఆయన కృప లాంటిది. ఆయన కృప ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని చూడండి, ఎంతో మంది భయంకరమైన వ్యక్తుల్ని, జైల్లో ఉన్నవారిని, అదేవిధంగా వ్యభిచారంలో ఉన్నవారిని, దొంగతనంలో ఉన్నవారిని, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కృప చేత రక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృప చేతే ఈరోజు రక్షిస్తూ ఉన్నాడు. ఎంతో మంది మన బైబిల్లో తీసుకున్నా కూడా సరే, ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా అందరూ రాళ్ళతో కూడా చంపాలనుకున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము అమ్మ అని అంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసం ఈరోజు ఏం చేస్తుంది? ఇంక మీద ఇంకెప్పుడు ఈ పని చేయకు అని చెప్పి ఆవిడికి ఆ రోజు ఏమిస్తాడు? రక్షణ భాగ్యం ఇస్తాడు. చూడండి, ఆమెకి ఏమైంది? ఆమె ఒక ఆలోచన కలిగి ఉంది, ఆమె ఒక ఆశ కలిగి ఉంది, దాని ప్రకారమే జీవిస్తూ ఉంది.
కానీ ఎప్పుడైతే ఆమె దొరికిన వెంటనే అక్కడ ఉన్న వారందరూ ఆమెను ఏం చేశారు, తప్పుగా వేలెత్తి చూపించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము ఆమెలో ఉన్న పాపమును తీసివేసి పరిశుద్ధము వైపు ఆమెని నడిపించాడు. మానవులుగా ఉన్న మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఒక మనిషిలో ఉండే నెగిటివ్ యాంగిల్ని మనం చూస్తూ ఉంటాం. నెగిటివ్ అంటే తప్పుగా ఉన్నదాన్ని. కానీ ఆ తప్పుని సరిదిద్ది మనం దైవికమైన మార్గంలో నడిపించడం కొరకే దేవుడు నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా పిలుచుకున్నాడు. దాన్ని వేలెత్తి మనం చూపిస్తుంటాం. అది కాదు, ఇలా చేయడం తప్పు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆయన ఈ లోకంకి వచ్చారు, మన కొరకు ఆయన అనేక హింసలు అనుభవించారు, ఆయన మన కొరకు సిలువలో మరణించారు, ఆయన మన కొరకు ఈరోజు తిరిగి దేవుడు కుడిపార్శ్వన కూర్చొని ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా, మనము ఆయనకి మహిమకరంగా ఈ భూమి పైన జీవించే వారంగా ఉండాలని చెప్పి ఎవరికైనా మనం చెప్పాలి. అదే మనం గురించి దేవుడు కోరుకుంటూ ఉండేది. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఆయన మాటను ఇతరులకు చెప్పుట కొరకే మనల్ని అందరినీ కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడున్న వారిని అక్కడ ఉండేదానికి కాదు, దేవుని మాటని నువ్వు తీసుకున్న ఈ మాటని ఇతరులకు పంచిపెట్టుట కొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఈరోజు చెప్పాల్సింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది. ఇప్పుడు కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, ఎంతో మంది ఉన్నారు ఈ బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళకి ఒకే మాట అంటాడు, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి దేవుడు లేఖనాలు చెప్తున్నాయి. అయితే నీకు నాకు మొదట ఏం స్వస్థపరచబడాలని అంటే భౌతికమైన శరీరం కాదు, కానీ ఆత్మ సంబంధమైన నీ హృదయం స్వస్థపరచబడాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నీ హృదయము ఎప్పుడైతే స్వస్థపరచబడుతుందో ఖచ్చితంగా భౌతికంగా నీకేదైనా లోపం ఉన్నా కూడా నువ్వేమవుతావని అంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్నేం చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నీ హృదయం దేవుని పాదముల దగ్గర పెట్టాలి, అంతే. ఆయన అడిగేది ఈ సృష్టిలో దేవుడు నీ ఆస్తి, అంతస్తు, కులము, గోత్రం అవి ఏవి అడగడు, కానీ నీ హృదయంను దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ హృదయము దేవునికి ఇస్తే నీలో ఏమొస్తుంది అంటే విశ్వాసం వస్తుంది, ఆయన వైపు ఎదురు చూస్తావు. అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే నీలో నుంచి మారు మనసు అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు రక్షణ తీసుకోవాలనుకుంటావు, నీ పాపం ఒప్పుకోవాలనుకుంటావు. మనము అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత ఏం చేశాడంటే ఆయన క్రీస్తులో ఉన్న కృప చేత మనల్ని అందరినీ కూడా ఆయన ఏం చేశాడు, ఈరోజు రక్షించుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఇక్కడ చూడండి ఏముంటది, మా యోహాను సువార్తలో ఆయన ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడంట, వెలిగించుకుంటూ వస్తున్నాడు అని చెప్తాడు. హల్లెలూయా. ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు, వెలిగిస్తూ ఉన్నాడు. ఈరోజు మన అందరము ఇప్పుడు బహుశా పెద్ద పాస్టర్ గారితో స్టార్ట్ అయిన ఈ సంఘము ఈరోజు ఇన్ని బ్రాంచీలుగా ఉందని అంటే ఏమవుతుంది, ఆయన అనేక మందిని ఏర్పరచుకుని ఏం చేస్తూ ఉన్నాడు, వెలిగిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఏం చేస్తున్నాడు, విశ్వాసమని నింపుతూ ఉన్నాడు. విశ్వాసము, ఆ విశ్వాసమే ఈరోజు మన జీవితంలో ఇంత గొప్ప కార్యములను చేస్తూ వస్తుంది. ఆ విశ్వాసము ఎక్కడికి నడిపిస్తుంది అంటే నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఆ విశ్వాసం నిన్ను ఎక్కడి దగ్గర నడిపిస్తుంది అంటే నీకు రక్షణ ఇప్పిస్తుంది, అదేవిధంగా నీ కుటుంబంలో ఉన్న వారందరికీ రక్షణ ఇస్తుంది, అదే విధముగా నీ చుట్టుపక్కల వారికి కూడా నువ్వేం చేస్తావు, రక్షణ మార్గంలోనికి నడిపించగలుగుతావు. హల్లెలూయా. నేను రక్షణ అంటే బాప్తిసం కాదు, దేవుడు నాతో మాట్లాడిన తర్వాత 1 year 1 సంవత్సరంలోనే 17 మంది మా ఇంట్లో వాళ్ళు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఒకే 1 సంవత్సరం ఎప్పుడైతే నేను దేవునికి సమర్పించుకున్న వెంటనే 1 year 17 మంది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏ ఒక్కరూ తప్పిపోలేదు. అందరూ ఏం కలిగి ఉన్నారు, దేవుని రక్షణ కలిగి ఉన్నారు. అంత గొప్ప కార్యము దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. అంటే మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయనే చేస్తాడు, మనం కాదు. కాకపోతే ఆయన పని మనం చేసినప్పుడు మన కుటుంబంలో గొప్ప ఆత్మ సంబంధమైన కార్యములు చేస్తాడు దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం రక్షణ పొందుకున్న వెంటనే మనం ఏం కోరుకుంటామంటే ఆస్తులు, అంతస్తులు అన్నీ కావాలని అనుకుంటాం. కానీ నువ్వు ఈ లోకంలో ఏం సంపాదించుకోకపోయినా నీ కుటుంబము రక్షణ భాగ్యం సంపాదించుకోవాలి. అదే గొప్ప భాగ్యం. ఇంకా అంతకు మించిన భాగ్యం అంటూ ఏమి లేదు ఈ సృష్టిలో. ఆ భాగ్యమును నువ్వు సంపాదించుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆత్మ సంబంధముగా ఆశీర్వదిస్తాడు, అదే విధంగా భౌతిక సంబంధముగా కూడా ఆశీర్వదిస్తాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మొదట మనము
విశ్వాసముగా ఉండాలి. చూడండి, అబ్రహాము విశ్వాసముగా ఉంచాడు, ఆయనకి అది నీతిగా ఎంచబడింది అని అంటున్నాడు. ఏంటి? ఆయనలో విశ్వాసం ఏమైందంట? నీతిగా ఎంచబడింది. ఆయనలో విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసం ఏంటి? దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని మాటను నువ్వు వింటే నీలో విశ్వాసం వస్తుంది. ఏంటి చెప్పండి? ఆయన దేవుని మాట విన్నాడు, ఊరోజు వెళ్ళిపోయినాడు ఎల్లమన్న చోటికి. ఈ రోజు నువ్వు నేనేం చేయాలంటే దేవుని మాటను వింటే నీ జీవితంలో ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం నిన్ను దేవుని దగ్గర నడిపిస్తుంది. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఎక్కడికి వెళ్ళాలో ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. అది మనం కావాలి. మనం కావాల్సింది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటివి ఇక్కడ మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి భూమి మీద మనకు కావాలి. కానీ అన్నిటికన్నా ముందుగా పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన ఫలం మనం పొందుకోవాలి. ఆత్మ సంబంధమైన ఫలం మనలో ఉంటే ఖచ్చితంగా భౌతిక సంబంధమైన ఫలం కూడా దేవుడు ఇస్తాడు. అందుకనే దేవుడు అబ్రహాము, చూడండి, అబ్రహాము కూడా విగ్రహారాధికుడే. 75 సంవత్సరం వరకు దేవుడికి దూరంగా ఉన్నవాడే, కానీ దేవుని మాటను విన్నాడు. హల్లెలూయా. ఆయన విన్నాడు. అందుకే ఆయన ఆత్మ సంబంధంగా ఆశీర్వదించాడు, భౌతిక సంబంధంగా ఆశీర్వదించాడు. ఆయన విశ్వాసము దేవునిలో అంత గొప్పగా పెంచుకున్నాడు, ఎదిగించుకున్నాడు. ఆయన ఈ రోజు నువ్వు నీ విశ్వాసం నా విశ్వాసం ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది. మనం ఎక్కడున్న వారం అక్కడే ఉన్నాం అనుకో, మనలో విశ్వాసము ఎదుగుతూ ఉందా? అంటే విశ్వాసం అంటే దేవునిలో మనము ఎదుగుతూ ఉన్నామా లేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు విశ్వాసం అనేది మన జీవితంను మారుస్తుంది. హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే నీలో ఉన్న ఆ అపవాది, అదే విధంగా ఈ లోకానికి సంబంధించినటువన్నిటిని జయించుకొని నువ్వు విశ్వాసముగా నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు ఏమిస్తాడు? విజయం ఇస్తాడు, నీకు ఇస్తాడు, నీ కుటుంబానికి ఇస్తాడు. అనేక మేలులతో దేవుడు ఏం చేస్తాడు? ముందుకు నడిపిస్తాడు. నీ విశ్వాసము నిన్నేం చేస్తుందంటే, చూడండి, దేవుడి దగ్గరికి నడిపిస్తుంది, దేవుని రక్షణ భాగ్యం ఇస్తుంది, నీలో ఉన్న పాపమును తీసివేస్తుంది. అంటే నీ విశ్వాసం ఎలాగుంది? అది దేవునికి నీకు ముడిపడి ఉంది. ఒక మాట చూడండి, యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 18 అధ్యాయం. కీర్తనలకు ముందు ఉంటారు చూడండి. 21 చదువు. సారీ, 22 అధ్యాయము 21. ఆయనతో సహవాసం చేసిన ఎడల చూడండి, నీ విశ్వాసము ఏం చేస్తుంది అంటే ఆయనతో నువ్వు సహవాసం చేయగలుగుతావు. హల్లెలూయా. ఇక్కడ వినండి, నీ విశ్వాసము దేవునితో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఏం కలిగి ఉంటావు? సమాధానం కలిగి ఉంటావు. నీ విశ్వాసం ద్వారా నువ్వు రక్షింపబడతావు, నీ విశ్వాసం ద్వారా నువ్వు నూతనంగా మార్చబడతావు. నీ విశ్వాసం ద్వారా దేవుడితో నువ్వు సహవాసం చేస్తే నీకేం కలిగి ఉంటావో తెలుసా? సమాధానం కలిగి ఉంటావు. ఆ సమాధానం నీకు అనేక మేలులు కలిగిస్తుంది అంట. ఏం కలిగిస్తుంది అది? ఆ సమాధానం ఏం చేస్తుంది? అనేక మేలులు కలిగిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే నువ్వు దేనితో సహవాసం చేస్తూ ఉన్నావు? నీ విశ్వాసం ఉంది, విశ్వాసంగా దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? నీ సహవాసం చూడండి, నిద్ర లేచి మొదలుకొని ఒకనొక దినం మనం భయం వస్తే ఏం చేసేవాళ్ళం తెలుసు? బైబిల్ తలకాడ పెట్టుకునే వాళ్ళం. ఎందుకు? అమ్మో అని భయం అని, ఏదైనా దెయ్యమో లేకపోతే ఏదో ఒకటి మనల్ని ఇచ్చేస్తుందని. కానీ ఈరోజు మనము బైబిల్ పెట్టుకోవట్లేదు, ఫోన్ పెట్టుకుంటూ ఉన్నాం. నిద్ర లేచిన మొదలుకొని ఫోన్లో పనికొచ్చేది ఉంది, మాట్లాడచ్చు ఎదుటివారు, మనం ఎక్కడ దూరంగా ఉన్న వాళ్ళతో. అదేవిధంగా అందులో బైబిల్ కూడా ఉంటుంది, చదువుకోవచ్చు. కానీ ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్క చెడు క్రియ అందులో ఉంది. ఈరోజు అనేక కుటుంబాలు కావచ్చు, అనేక మంది పిల్లలు కావచ్చు, అనేక మంది పెద్దవాళ్ళు కావచ్చు, భార్య భర్తల విషయంలో కూడా సమస్యలు వస్తూ ఉంది. ఆ ఫోన్ గురించే వస్తుంది ఈరోజు. అయితే మనము దానిని కొన్నిటి వారికే వాడాలి. ఎవరమైనా కూడా మన సహవాసము దేవునితో ఉంటే ఖచ్చితంగా బైబిల్ని ఎదుగుతాం నిద్రలేసి. హల్లెలూయా. మన విశ్వాసము దేవుని వైపు ఉంటే, నీ విశ్వాసం ఒక లోకం వైపు ఉన్నదనుకో, ఒకవేళ అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచకుండా లోకం వైపు ఉంచుంటే ఈరోజు అనేక జన్మలకు ఆయన తండ్రి అయి ఉండేవాడా?
అనేక జనములకు తల్లి అయ్యిండేది సారమ్మ? లేదు. ఎందుకనంటే దేవుని మాటని వాళ్ళు విన్నారు, దేవుని మాట ప్రకారం వాళ్ళు జీవించారు. దేవుని మాట ప్రకారం 25 సంవత్సరాలు ఎదురు చూశారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు ఎదురు చూశారు. ఏముంది వాళ్ళలో? విశ్వాసం, దేవుడు అంటే భయము, భక్తి, వాళ్ళలో ఆ ఫెయిత్ అనేది ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఏముండాలో తెలుసా? అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ నేను చెప్పిన విశ్వాసము ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ విశ్వాసము నిన్ను రక్షణ మార్గంలోకి నడిపిస్తారు, పాపం నుంచి తప్పిస్తారు, లోకం నుంచి తప్పిస్తారు, చీకటి నుంచి తప్పిస్తారు. అయితే అబ్రహాము విశ్వాసము దేవుని మాటని, దేవుని పనిని చేయడానికి బయలుదేరాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను కూడా మనం అందరము రక్షణ పొందుకొని ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన పని చేయాలి. ఏం చేయాలి? ఆయన పని చేయాలి. ఆయన పని చేయాలని అంటే మనము ఆయన మాట ప్రకారము మొదట మనం ఆయనతో సావాసం చేయాలి. మనము వాళ్ళతో వీళ్ళతో సావాసం చేస్తే దేవుని పనిని మనము నెరవేర్చలేము. దేవునితో సావాసం చేస్తే మొదట మన జీవితంలో సమాధానం వస్తుంది, మన కుటుంబంలో సమాధానం వస్తుంది, నువ్వు చేసే పని దగ్గర కూడా సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా ఉండి మనం ఏం సాధించలేమండి. నేను లోకంలో అంటే దేవుడు మాట తెలుసుకోక ముందు వరకు, ఆ సత్యం నాలో రాకముందు వరకు నాకు నేనే గొప్ప అనుకునేవాడిని, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకునేవాడిని, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. కారులు కొన్ని దగ్గర 6.5 లక్షలు లాస్ అయిపోయాం. లాస్ అయిపోయిన తర్వాత కూడా ఏం రాలేదు, బుద్ధి రాలేదు. అంటే దేవుడు మనతో మాట్లాడే వారికి కూడా సరే ఇంకా లోకంలోనే అనేక పరిస్థితుల్లో పడిపోయి దేవునికి దూరంగా జీవించడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడైతే విశ్వాసం ఉంచినామో ఈరోజు దేవుడు అనేక దగ్గర అంటే అనేక ప్రాంతాల్లో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇలాగ వాక్యం చెప్పుడుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నేను దేవుడిని ఒక మాట అడిగాను, అయ్యా నేను ఈ జాబ్లు ఇవేవి చేయలేను అని అంటే, నా దగ్గర ఒక నమ్మకమైన జాబ్ ఉంది, నేను ఇస్తాను, నువ్వు అది చేస్తే నిన్ను పోషించుటకు నేను నీకు ఒకటి ఇస్తాను, దాని పరంగా నువ్వు జీవిస్తావు అని నమ్మకంగా అన్నప్పుడు దేవునితో నేను ఒకటే నిబంధన చేసుకున్నాను, అయ్యా నేను నీ పని చేస్తాను, అయితే నువ్వు నన్ను పోషించన్నప్పుడు ఆయన అదే విధంగా 2019లో అక్టోబర్లోని 2 రకాల జాబులు జేఎస్టీకి ఇవ్వడం అనేది జరిగింది. మేము ఒక నిబంధన చేసుకున్నాం దేవుని దగ్గర, మాకు ఇద్దరులో ఎవరికో వారికి ఏమి ఇవ్వాలి, జాబ్ ఇవ్వండి, ఖచ్చితంగా నీ సేవలో మేము ముందుకు వెళ్తామని చెప్పాం. ఎప్పుడైతే 2019 జనవరి 1 రోజే నేను అభిషేకం తీసుకున్నాను, మీ సేవకు నేను వాడబడేలాగా నన్ను వాడుకోండి అని చెప్పి ఎప్పుడైతే తీసుకున్నానో ఆ రోజు నుంచి అయితే 2017 అక్టోబర్ 17 నుంచి స్టార్ట్ అయింది. కానీ అప్పటి నుంచి ఇంతవరకు నేను ఎప్పుడు కూడా వెనకకి తిరిగి చూడలేదు. ఎక్కడెక్కడో దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను ఈ వాక్యం చెప్తే ఇక్కడ మీకే తెలుస్తుంది కాబట్టి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిటల్లో నా వాక్యం వస్తుంది. అనేక ప్రాంతాలు ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ బొంబాయిలో ఉన్నవారు, బాంబేలో ఉన్నవారు కానీ, చెన్నై, కోయట్, వీళ్ళందరూ కూడా ఇంతగా నువ్వు మారిపోవడానికి ఏంటి కారణం అంటే యేసు మాట అని చెప్పాను. హల్లెలూయా. వాళ్ళందరికీ నువ్వు ఇంత భయంకరంగా ఉన్నావు కదా, ఈరోజు ఏంటి నీలో నీ మార్పు ఏంటని అంటే, నేను యేసు క్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడు అని నేను తెలుసుకున్నాను, అందుకే ఈరోజు నా జీవితంలో ఇంత గొప్ప కార్యమును దేవుడు చేశాడు, కాబట్టి మీరు కూడా తెలుసుకోండి అని చెప్పారు. హల్లెలూయా. ఈరోజు నేను పొందుకునే భాగ్యము మీరు పొందుకోండిరా బాబు. ఈ లోకంలో అంటే కొంతమంది కొన్ని దగ్గర లాగిపోయారు, వాళ్ళకి ఏమిటంటే బార్డర్స్ గీసుకునేనారు, కులమని, గోత్రమని, రకరకాల వ్యసనాలు, అంటే ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకునే సత్యము వాళ్ళు ఈరోజు వింటూ ఉన్నారన్నమాట చాలా మంది. ఇలాగ మీరు మారిపోవడానికి కారణం ఏంటనంటే, నేనన్నాను యేసు క్రీస్తు మాట ఈరోజు నా జీవితంను మార్చింది. ఇక్కడున్న మీ అందరి జీవితాలు కూడా ఆయన మాటే మార్చింది. ఎందుకనంటే అది మాట్లాడగలిగిన మాట. ఆ మాటలో ఏముందో తెలుసా? నీకు నిత్య జీవం ఇస్తుంది. హల్లెలూయా. ఆ మాట ఏం చేస్తుంది తెలుసా? నిన్ను పరలోక రాజ్యం వారికి నడిపిస్తుంది. ఆ మాట అది సత్యమైంది అంతే. నీకు ఆ సత్యమైంది కీర్తనకారుడు ఒక మాట అంటాడు కదా, అయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించింది,
బాధల్లో నాకు ఏమిస్తుంది? నెమ్మదినిస్తుంది అంటున్నాడు. అదే అంటాడు ఆ భక్తుడు, నీ వాక్యము నా పాదములకు దీపమైనది, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆయన మాట అంత గొప్పది. ఆయన మాట నిన్ను విశ్వాసంలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆయన మాట నీకు రక్షణ ఇస్తుంది. ఆయన మాట ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ కూడుకొని ఉన్నామంటే, ఈ ఆదివారం ఎంతో మంది ఎక్కడెక్కడో ఉంటారు. కానీ ఒకానొక దినమున ఆ ప్రాంతాల్లో ఉన్న మనల్ని కూడా ఆయన ఉచితమైన కృపచేత మనల్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఆయన ఉచితమైన కృపచేత మనల్ని దేవుడు రక్షించాడు. ఈరోజు ఆయన సన్నిధానంలోకి మనల్ని అందరినీ కూడా కూర్చొని పెట్టుకున్నాడు. ఎందుకనంటే చూడండి, మనము ఈరోజు ఒకవేళ ఇంకా కూడా మన జీవితాలు మనలో విశ్వాసం లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నామేమో. చర్చికి రావడం గొప్ప విషయం కాదు, మనం కానుకలు ఇవ్వడం గొప్ప విషయం కాదు, కానీ మొదట నీ హృదయమును దేవుని దగ్గరికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు నీలో నివసించాలి. దేవుడు నీలో నివసిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచాలని మాత్రము అనుకుంటూ ఉన్నాడు. అయితే మనము ఆలోచించుకోవాలి, అయ్యో నా పరిస్థితి ఏంటి? మనము దేవునితో మనము సావాసం చేస్తే ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. దేవునితో మనం సావాసం చేస్తే మనకు మేలులు ఉంటాయి. దేవునితో సావాసం చేస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మ సంబంధంగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు మనము దేవుని వెతికే వారంగా ఉండాలి, దేవునితో సావాసం చేసే వారంగా ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కిందకి చదువు, 22 చదువు, యోబు 22:22. ఆయన నోటి ఉపదేశము అవలంబించును, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. చాలు. చూడండి, ఆయన నోటి ఉపదేశమును నువ్వు అవలంబించుము అంటే ఈరోజు మనం తెలుసుకున్నాం ఆ సత్యము. ఆయన మాటను మనం తెలుసుకుని ఉన్నాము. తెలుసుకుని ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలి. ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. నేను అప్పుడు వారికి ఒకవేళ వింటూ ఉన్నాను, కానీ భౌతికంగా నా హృదయం వారికి వెళ్ళలేదు. ఈ రోజు నా హృదయం వారికి వెళ్ళింది కాబట్టి ఈ రోజు ఏమవుతుంది? నాలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఫలములను ఫలింపు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాటి కాదు, ఈ లోకంలో ఉన్న వాటివి ఏవి కాదు. మనం ఉంచుకోవాల్సింది మన హృదయంలో దేవుని మాటలను ఉంచుకోవాలి, దేవుని సత్యమును ఉంచుకోవాలి. ఎందుకనంటే అవి మనల్ని జీవింపచేస్తాయి, అవి మనకు నిత్య జీవం ఇస్తాయి, అవి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ మాట మనల్ని ఒకానొక దినమున పరలోక రాజ్యమునకు తీసుకెళ్తాడు. కాబట్టి అవి ఎక్కడ ఉంచుకోవాలంట? మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకుంటే మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క అపవాది క్రియలన్నీ కూడా యేసు నామములో ఏమైపోతాయి? లయమైపోతాయి, పారిపోతాయి. ఎందుకనంటే చూడండి, కీర్తనకారుడు అంటాడు, ఆయన వాక్యం నువ్వు ఎంత ధ్యానిస్తే, ఆయన వాక్యమును నువ్వు ఎంత చదివితే నువ్వేమవుతావు తెలుసా? అంత ఫలిస్తావు. హల్లెలూయా. ఆయన వాక్యమును అంత చదివితే అంత ఫలిస్తావు. నువ్వు ఇప్పుడు చూడండి, ఆయన మాట ఈరోజు మనల్ని జీవింప చేస్తుందనంటే ఇందులో ఏముంది? సత్యం ఉంది. ఈ మాటలు ఏమవుతున్నాయి? మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఎవరితో ఒకరి ద్వారా ఈ మాటలు మనకు ఏం చేస్తూ ఉంటాయంటే మనల్ని బలపరుస్తూ ఉంటాయి. మనం ఒక ట్రాక్ తప్పుతూ ఉన్నప్పుడు ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనకి ఏం చేస్తుంటదంటే ఆ మాటలు, దేవుని సత్యమైన మాటలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుండో అప్పుడే బలవంతుని అంటాడు. అయితే ఆయన బలహీనతలో కూడా ఏం చేస్తాడంటే దేవుణ్ణే వెతుకుతాడు. నేను బలహీనం అయిపోతున్నానని వెంటనే ఏం చేస్తాడు? ఆయన దేవుని వెతికి ఆయన దగ్గర నుంచి శక్తిని పొందుకుంటాడు. ఈరోజు మనం అందరం కూడా మన జీవితాల్లో మనం కూడా ఏం చేయాలని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఆ విశ్వాసము ఆయన కృపే. ఈరోజు మనం ఏదో గొప్పవారమని దేవుడు మనల్ని రక్షించలేదు, కానీ మనము దేనికి పనికిరాని వారముగా ఉన్నప్పుడు ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన రక్తం ఇచ్చి మనల్ని అందరినీ చూడండి, మనకు సమాధానం లేని వారుగా ఉన్నప్పుడు ఆయన ఆ సమాధానం అనే బంధము దేవునికి మనకు ఆయన రక్తం ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఆ మాట చదువుదాం. ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫ్సీలు రాసిన పత్రిక 13వ వచనం చదువు. 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మునుపు ఏమై ఉన్నామంట? దూరస్తులమై ఉన్నాము, ఆ దేవునికి దూరంగా ఉన్నాము. అయినా ఇప్పుడు యేసు క్రీస్తు రక్తము వలన ఈరోజు మనం అందరము కడగబడి ఆయన రక్తంలో ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఏం చేస్తూ ఉన్నాము? ముందుకి వెళ్తూ ఉన్నాం. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఈ రక్తం వలన ఈరోజు దూరస్తులుగా ఉన్న మనకి ఏమొచ్చిందంట? సమీపస్తులుగా వచ్చాం. పాత నిబంధన కాలంలో చాలా దహన బలి ఉండేవి. పాప పరిహార్థ బలి అని, దహన బలి అని చెప్పి, సమాధాన బలి అని చెప్పి వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, ఇజ్రాయెల్ ప్రజలు కోళ్ళని మేకల్ని ఇచ్చేవారు. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి బలి ఇచ్చేవారు అన్నమాట. దానివల్ల ఏమనుకునేవారంటే, మా పాపం ఏమవుతుంది? పరిహారం అయిపోతుంది, పోతుంది. సంవత్సరం అంతా చేస్తారు. సంవత్సరంలో ఒక రోజు వెళ్ళి ఒక మేకను గొర్రెని ఏం చేస్తారు? బలి ఇచ్చేసేది. ఆ రక్తం అక్కడ చిందించగానే వీళ్ళు ఏమైపోయారు అనుకునే వాళ్ళంటే, నా పాపము పోయింది అనుకునేవారు. అయితే ఆ పాపం అలాగా పోదు. మనిషిలో ఉన్న పాపం అలా కాదు, పోదు. అందుకనే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి మన బాధలను, మన పాపములను, మన శాపములను ఆయన భరించి ఈరోజు ఆయన రక్తము ద్వారా మనం ఏమైనామో దూరముగా ఉన్న మనందరికీ సమీపిస్తులుగా దేవుడు ఈరోజు ఇచ్చాడు. హల్లెలూయా. అంత గొప్ప భాగ్యము. ఆయన కృపచేతనే మనం రక్షింపబడ్డాం. ఆయన కృపచేతనే, ఆయన కనికరం చేతనే రక్షింపబడ్డాము. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని. ఈరోజు మనకు వాగ్దానం చేశాడు, మరీ శ్రేష్టమైనది పరలోక రాజ్యం ఇస్తానని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ రాజ్యమును మనం పొందుకోవాలనంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి. ఆయనకి మనం ప్రార్థన చేయాలి. ఆయన్ని మనం స్తుతించాలి. ఆయన్ని మనం గణపరచాలి. ఆయన్ని మనము మహింపరచబడాలి. తద్వారా మనం అందరం కూడా ఏమవుతామనంటే ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. మనం అందరం కూడా ఆశీర్వదింపబడతాం. అందుకనే మనము దూరస్తులుగా ఉన్న మనల్ని అందరినీ సమీపస్తులుగా చేయుట కొరకు ఆయన రక్తం చిందించాడు. నీకు ఒకవేళ లోకంలో ఏదైనా చేయాలనిపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు తెలుసుకోవాలి. అయ్యా, నేను ఇలాగ దారి తప్పిపోతూ ఉన్నానేమో, నన్ను సరైన మార్గంలో నడిపించని. ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన యందు విశ్వాసంగా ఉంచి ఉన్నావో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చర్చికి రావడం, వెళ్ళిపోవడం గొప్ప విషయం కాదు. దేవుని యందు మనం ఉండాలి, మనం యందు ఆయన ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? ఆ విశ్వాసము అబ్రహాము జీవితంలో ఫలములనిచ్చింది. ఈ రోజు మన జీవితంలో కూడా ఫలములు ఇవ్వాలని అంటే ఆయన యందు మనం నిలిచిన వారమై ఉండాలి. హల్లెలూయా. ఒకసారి చూడండి, యోహాను సువార్త ఒక మాట చదివి క్లోజ్ చేస్తాం. 8వ వచనం చదువు. 15:8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు ఏం చేయాలంట? చూడండి, 7 కూడా చదువమ్మా. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, మొదట ఏమై ఉండాలంట? మన యందు ఎవరుండాలి? ఆయన మాటలు ఉండాలి. ఏముండాలి? ఆయన మాటలు ఉండాలి. ఆయన మాటలు పరిపూర్ణముగా మన జీవితంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఏది ఇష్టమో దేవుడిని అడిగినప్పుడు ఏం చేస్తాడంట? ఆయన అనుగ్రహిస్తాడు. అదే విధముగా అప్పుడు మనం ఏమవుతామంట? బహుగా ఫలిస్తామని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. బహుగా ఎప్పుడు ఫలిస్తాము? ఆయన మాటలు మనలో ఉంటే, ఆయన మనలో జీవిస్తే, ఆయన్ని మనలో ప్రతిష్ఠించుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏముంటదంట? బహుగా ఫలిస్తామని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు వరకు మన జీవితంలో దేవునికి దూరంగా ఉన్నామేమో, ఆయన విశ్వాసం లేకుండా ఉన్నామేమో, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, అయ్యా,
నా యందు నీ మాటలు ఉంచాయా అని చెప్పన్నాడు. హల్లెలూయా. నా యందు నీ మాటల నుంచు నన్ను బహుగా ఫలింపు చేయి, నన్ను బహుగా ఫలింపు చేయి. ఫలింపు అని అనగానే మనము భౌతికము అనుకుంటాం, కానీ ఆత్మ సంబంధముగా ఫలింపు చేయని చెప్పి దేవుడిని అడుగు. ఖచ్చితంగా నీ జీవితంలో ఏం చేస్తాడు? అటు దేవుడు గొప్ప మేలుతో నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.